హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని విషయాల్లో మనకు తెలియని మనకు తెలిసినప్పుడు, మనం చూడనివి మనం చూసినప్పుడు వింతగా విచిత్రంగా వాటినే చూస్తాము. వాటి గురించే పదే పదే చెప్పుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అవి ఏవైనా కానీ, ఒక వస్తువు కానీ, ఒక బట్టలు కానీ, ఒకటి ఏదైనా మనం అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా కళ్ళల్లో పడ్డప్పుడు కానీ, ఒక బట్టలు కానీ, ఏదైనా సరే మనకి తెలియని మనకి తెలిసినప్పుడు, మనం చూడని మనం చూసినప్పుడు, అవే కనుక మన కళ్ళల్లో పడితే మాత్రం మనం వింతగా విచిత్రంగా చూస్తూ ఉంటాం. దాని గురించి పదే పదే చెప్పుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అందులో ఇవాళ నేను కూడా ఒకటైతే చూశాను. నాకు కూడా అలాగే ఆశ్చర్యం వేసింది. నేను కూడా దాన్నే వింతగా విచిత్రంగా పదే పదే చూసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఉదయం నుండి. ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి. మీ సపోర్ట్ నాకైతే చాలా ముఖ్యం ఫ్రెండ్స్, చాలా అవసరం. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఈ యూట్యూబ్లో నన్ను కూడా సక్సెస్ చేయండి ఫ్రెండ్స్. ముంచాలన్నా మీరే, తేల్చాలన్నా మీరే. ఏదైనా సరే ప్రతి ఒక్కటి మీ చేతిలోనే ఉంది. నా చేతిలో అయితే ఏమీ లేదు. ముంచినా మీరే, తేల్చినా మీరే. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రూట్స్లో చూసాం మనం, అమ్మడికాయలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా అరటికాయలు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాము, అమ్మడికాయలు అయితే ఉంటూ ఉంటాయి. అందుట్లో ఒక కథ కూడా ఉంది ఫ్రెండ్స్. పిల్లలు పుట్టిన వాళ్ళు అరటికాయలు తినకూడదంటారు పెద్దవాళ్ళే తింటూ ఉంటారు. ఈ పెళ్ళైనాక పిల్లలు పుట్టిన వాళ్ళకి, పెళ్ళి కాని పిల్లలకైతే అసలు ఇవ్వరు ఆ కాయలు కూడా, పెద్దవాళ్ళే తినేస్తూ ఉంటారు. అలాగే పూలు కూడా అలానే ఉన్నాయా? ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. పెద్దవాళ్ళు కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే, పువ్వుల్లో కూడా అమ్మడ పువ్వు ఉంటే ఇలాగే మరి అరటికాయలు అయితే తినకూడదు అంటారు, పెద్దవాళ్ళే తినేస్తూ ఉంటారు. పువ్వు కూడా అమ్మడ పువ్వు ఉంటే పెళ్ళి కాని పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోకూడదు, తినకూడదు కానీ ఏమన్నా కనుక ఒక రూల్ ఏమన్నా ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. మీలో ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, గులాబీ పువ్వు అమ్మడ పువ్వు వచ్చింది. ఇది చూశాక నేను కనీసం దీన్నైతే దేవుడికి కూడా పెట్టలేదు, మీతోనే షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మడ పువ్వు. ఈ పువ్వుని నేను అసలు పువ్వుల్లో కూడా అమ్మడ పువ్వులు ఉంటాయని అనుకోలేదు. అసలు నాకు భలే ఆశ్చర్యం వేసింది. సరే మీకు కూడా షేర్ చేసుకుందాంలే ఈ వీడియో అని చెప్పేసేసి దేవుడికి కూడా పెట్టకుండా ఉంచాను. చూసారు కదా ఫ్రెండ్స్, 2 ముఖాలు ఉన్నాయి పువ్వుకి. ఇదిగో 2 మొదళ్ళు కూడా ఉన్నాయి. 2 మొదళ్ళు, 2 ముఖాలు కూడా ఉన్నాయి. కాడ మాత్రం ఒకటే, 2 ముఖాలు ఉన్నాయి, 2 మొదళ్ళు ఉన్నాయి. అయితే నాకు ఇది చూడగానే ఆ డౌట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అరటికాయ అయితే అమ్మడికాయని పెళ్ళి కాని వాళ్ళు కానీ, పిల్లలు పుట్టిన వాళ్ళని కానీ తిన్నివ్వరు. అలాగే పువ్వు కూడా ఇలా ఏమన్నా ఒక రూల్ ఏమన్నా ఉందేమో, అలా చేయకూడదేమో అని ఒక చిన్న డౌట్తో అయితే మీ అందరినీ అడుగుతున్నాను. మీకు తెలిసిన ఒక చిన్న కామెంట్ పెట్టండి. లేదు, మీకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా మీ ఇంట్లో, అమ్మమ్మలు నాయనమ్మలు అనే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇంటి పక్కన మా అమ్మలని, ఇంటి ఎదురు బామ్మలని ఉంటారు కదా, వాళ్ళకైనా సరే వాళ్ళనైనా అడిగి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో కొట్టండి. ఒక్క లైక్ ఫ్రెండ్స్, ఒక్కే లైక్, ఒక్కటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తెలిసిన వాళ్ళు ఉంటే ఒక్క షేర్ చేయండి చాలు. మీరు ఒక్కటి కొట్టే లైకు అది 100 మందికి ఇన్స్పిరేషన్గా మారి ఇంకొకరైతే కొట్టే ఛాన్స్ ఉంటుంది లైకు. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకైతే దీని గురించి కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగోండి,